నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ వచ్చింది చూడండి. ఇదొచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. డీటెయిల్స్ కూడా అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ గానీ, లొకేషన్, ప్రైస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదొచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇటువైపు వచ్చేసి స్టెప్స్ అండి. గేటు దిమ్మెలకు కూడా మనకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి. ఇక్కడ అదేవిధంగా ఇటు వరండాలో వచ్చేసి మనకు పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు. ఆ ఎదురుగా వచ్చేసి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది. ఇక్కడ పిల్లర్‌కు కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారు. ఇది మనకు బోర్ అండి. బోర్ విత్ మోటారు. వాటర్ అయితే సఫిషియెంట్‌గానే ఉన్నాయి. అదేవిధంగా ఇదొచ్చేసి మున్సిపల్ వాటర్ కోసము సంప్ అండి. ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ ఉంది. ఇది వచ్చేసి టేక్ డోర్ అండి ఇది. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు. ఇండ్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు మార్బుల్సే ఇచ్చారు. ఆ ఎదురుగా టీవీ షెల్ఫ్ అన్నట్టు. ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఆ ఎదురుగా కనిపించేది మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా. ఇల్లు అయితే మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదొచ్చేసి మనకిక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. ఈ డైనింగ్ ఏరియాలో కూడా షెల్ఫ్‌లు ఇచ్చారు. ఇటొచ్చేసి ఓపెన్ కిచెన్ అదేవిధంగా పూజ రూమ్ ఇచ్చారండి. ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్‌లో కూడా చూడండి హాఫ్ వరకు మనకు టైల్స్ పేస్ట్ చేశారు. ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా ఫిట్ చేశారండి. ఇదొచ్చేసి మనకు ఓపెన్ కిచెను. 2 సైడ్స్ కూడా షెల్ఫ్‌లు ఇచ్చారు. మనకు సబ్జా కూడా ఇచ్చారండి. ఎక్స్‌ట్రా ఏమన్నా సామాన్లు ఉంటే మనకు పైన స్టోర్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ సింకు స్టీల్‌ది ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ డోర్ ఇచ్చారండి. ఈ స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియాకి రావటానికి. అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది చూడండి. కిచెన్‌లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు. ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. సింగిల్ కోట్ కలర్ అయిపోయింది. ఇంకా డబల్ కోట్ కలర్ చేసి ఇస్తే అయిపోతుందండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి బండలు కూడా ఒకసారి పాలిష్ చేస్తే సరిపోతుంది. ఇటొచ్చేసి 2 బెడ్‌రూమ్స్, ఒకటి కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్‌రూమ్ అండి. ఈ కామన్ వాష్‌రూమ్‌లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. ఇంకా ట్యాప్స్, షవర్ ఫిట్ చేయలేదు. ఇదొచ్చేసి మనకు మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్‌రూమ్. వెంటిలేషన్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇక్కడ షాప్స్ గానీ, స్కూలు, మెయిన్ రోడ్ కూడా దగ్గరనే ఉంటుంది. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి. చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. ఉండొచ్చు. మనకు ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌లో 2 సైడ్స్ విండోస్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ స్పేస్‌గా గానీ, మీకు వాషింగ్ మిషన్ ప్లేస్‌గా గానీ వాడుకోవచ్చు. ఇదంతా కూడా మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. ఇందులో మాత్రం వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఇంకా ఫిట్ చేయలేదు. అదేవిధంగా ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇల్లైతే చాలా బావుంటుంది. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. G+1 హౌసు. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూము. చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా చూడండి స్పేషియస్‌గానే ఉంటుంది. షెల్ఫ్‌లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి. ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇదొచ్చేసి మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేసు. ఇది మీకు లోన్ వస్తుందండి. మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోయినా కూడా బిల్డర్ లోన్ చేసిస్తారు. మీరు ఎనీ బ్యాంక్ లోన్‌కెళ్ళొచ్చు. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. అన్నీ కూడా ఆన్‌లైన్ పర్మిషన్స్. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు. ఇటొచ్చేసి సైడ్‌కి మనకు నార్త్ వైపు ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇంటికైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయి. ఉండొచ్చు మీకు రెంట్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు చూడండి. అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అండి. ఇటు స్టెప్స్ కింద కూడా మనకు ఫ్లోరింగ్ గ్రానైట్ చేసి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు. మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఉంది. ఇటు సౌత్ సైడ్ కూడా ఇచ్చారు ప్లేసు. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌కండి. స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు. స్టెప్స్‌కి కూడా గ్రానైటే మనకు ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూము, హాలు, కిచెన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్‌లో. ఈ బాల్కనీలో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్‌లో మనకు గ్లాస్ ఫిట్ చేశారండి. ఇదొచ్చేసి మెయిన్ డోర్ అండి. టేక్ వుడ్‌తోని చేసిన మెయిన్ డోరు. ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది. ఇక్కడ కూడా సైడ్‌కి మనకు పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి. ఈ ఫ్లోర్‌లో కూడా డబుల్ బెడ్‌రూమ్, హాలు, కిచెన్ ఇచ్చారు.
ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ చూడండి. చాలా అంటే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా ఇటు సైడ్ మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. మనకు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఇది టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ. మీరు వుడ్ వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి చాలా స్పేషియస్‌గా అనిపిస్తుంది మనకు. ఇటు సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకి వాష్ బేసిన్ ఇస్తారు. ఎదురుగా షెల్ఫ్‌లు కూడా ఇచ్చారు చూడండి. అదేవిధంగా మనకి ఇటు వచ్చేసి ఓపెన్ కిచెను, పూజ రూమ్ ఇచ్చారండి. ఇది పూజ రూమ్ అండి ఇది. పూజ రూమ్‌లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా చేశారండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. 2 సైడ్స్ కూడా మనకు షెల్ఫ్‌లు ఇచ్చారు. అదేవిధంగా సబ్జా కూడా ఉందండి. మనకి ఎక్స్ట్రా ఏమన్నా సామాన్లు ఉన్నా పైన స్టోర్ చేసుకోవచ్చు. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు. మనకు వెంటిలేషన్‌కి యూపీవీసీ విండో ఇస్తున్నారండి. అదేవిధంగా కిచెన్‌లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ కూడా చేసి లైట్లు ఫిట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారం హైదరాబాద్‌లో ఉందండి. నాగారం అండి. ఇది ఈసీఎల్‌కి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 3, 4 కిలోమీటర్స్ దగ్గర ఉంటుందండి. ఇటు వచ్చేసి 2 బెడ్‌రూమ్స్, ఒకటి కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇది కామన్ వాష్‌రూమ్ అండి. ఈ కామన్ వాష్‌రూమ్‌లో మాత్రం వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ మాత్రం పైదాకా పేస్ట్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1,28,00,000 చెప్తున్నారు. 1,28,00,000 చెప్తున్నారండి. ఈ హౌస్ వచ్చేసి నాగారంలో ఉందండి. ఇది ఇప్పుడు జీహెచ్ఎంసీ కింద ఉంటుంది. దీనికి హైదరాబాద్లో ఉందండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఇంకా ఫిట్ చేయలేదండి, చేసిస్తారు. ఈ దీని ప్రైస్ వచ్చేసి 1,28,00,000 అండి. 1,28,00,000 చెప్తున్నారు. ఇక్కడ ఈసీఐలకు కానీ ఏఎస్ రావు నగర్కి చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా చర్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా ఒక 3, 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది. అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ఇచ్చారండి. మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. మీరు లోన్లో కూడా ఇల్లు వెళ్ళొచ్చు. మీరు ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుందండి. ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు నార్త్ సైడ్. అదేవిధంగా ఇటు కార్నర్కి వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ లాగా ఇచ్చారండి. ఓన్లీ బాత్రూమ్కు యూజ్ చేసుకుంటానికి ఒకటి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు. చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయండి. మీరు ఉండొచ్చు. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకండి, డాబా మీదకి. ఇంకా మనకు యూట్యూబ్ ఛానల్లో చాలా హౌసెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా ఇదంతా కూడా మనకు స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి. ఇక్కడ ఎలివేషన్లో కూడా చూడండి లైట్లు ఫిట్ చేశారు, డిజైన్ ఇచ్చారు. చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయి, ఉండొచ్చండి. ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేసు. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్స్ 1000 లీటర్వి 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి. చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.